నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. సీఎం గారు రూల్స్ గురించి, చేంజెస్ గురించి మాట్లాడడం. ఈరోజు ఇంతవరకు మాట్లాడిన టాపిక్ మొబిలిటీ వ్యాలీ. అంటే ఇదేంటి మొబిలిటీ అంటే మొబైల్ అనుకుంటారు, మొబైల్ కాదు. మొబిలిటీ వ్యాలీ అనేది ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్, ఇండస్ట్రియల్ జోన్ డిక్లేర్ చేశారు. అది ఎక్కడ వస్తుందంటే మీకు మనకి మోకిల, శంకరపల్లి, మేతాబ్గాన్గూడ, నవాపేట్, సంగారెడ్డి. సో అక్కడ మీకు RRR పాయింట్ కూడా అక్కడ టచ్ అవుతుంది. అదొక 2000 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ. పెద్ద పెద్ద ఆటోమొబైల్ కంపెనీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవన్నిటికీ వస్తుంది. అండ్ వెరీ అప్కమింగ్ ఏరియా. ప్రైసింగ్ వైజ్ చాలా రీజనబుల్ ఉంది. అక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి 10-15 వెంచర్స్ మన సర్వేకి వెళ్ళాము. 10-15 వెంచర్స్ ఉన్నాయి. పెద్ద గ్రూప్స్ చేస్తున్నారు, చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఫామ్ ప్లాట్స్ చేస్తున్నారు, అట్లానే DTCP లేఅవుట్ చేస్తున్నారు. అండ్ ఇంకో లేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి సీఎం గారు చెప్పిన దాన్ని బట్టి అంతకుముందు వరకు ORR వరకు HMDA ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే HMDA పరిధిని RRR వరకు అనదర్ 30-40 కిలోమీటర్స్ పెంచుతున్నారు. అంటే దిస్ మీన్స్ ఇండైరెక్ట్లీ ప్రైస్ విల్ బి ఇంక్రీజ్ విత్ ఇన్ నో టైమ్. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ ఏరియా నాకు సూటబుల్ వన్ నుంచి అప్కమింగ్ ఏరియాలో ఉంది. అండ్ సిటీకి కూడా పెద్ద దూరం లేదు. మీకు సంగారెడ్డి అనేది టుడే ఆల్మోస్ట్ HMDA లిమిట్లో ఉంది అది. సో అక్కడ ఏంటంటే కొన్ని వెంచర్స్ గురించి మాట్లాడతాను. ఐ కెనాట్ ప్రమోట్ ఎనీ నేమ్, బట్ 2 రకాలు వెంచర్స్ ఉన్నాయండి. ఒకటి మెయిన్ రోడ్ సైడ్ DTCP లేఅవుట్స్ ఉన్నాయి. ఒక 1 కిలోమీటర్ లోపల DTCP లేఅవుట్ విత్ ఫామ్ హౌస్ కాన్సెప్ట్. సో ఇన్ఫ్యాక్ట్ 3 టైప్స్ మాట్లాడతాం. ఒకటి ప్యూర్ DTCP, ఒకటి ప్యూర్ ఫామ్ హౌస్, ఒకటి ఫామ్ ల్యాండ్ విచ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ DTCP. DTCP అంటే రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్. సో ఫామ్ ల్యాండ్స్ రేట్ ఎంత ఉందంటే మనకి మెయిన్ రోడ్ నుండి ఒక 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్లో 9 to 10,000 పర్ స్క్వేర్ యార్డ్. అది గుంటాల్లోకి అమ్ముతారు. మీకు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. అట్లానే DTCP ల్యాండ్ అనేది 15,000 to 18,000 మెయిన్ రోడ్ ఫేసింగ్. అంటే ఏదైతే రోడ్ కనెక్ట్ అవుతుందో మనకి ORRకి, RRRకి, సో అది కనెక్ట్ అవుతుంది. 15,000 to 18,000 పర్ స్క్వేర్ యార్డ్. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ 5 yearsలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి డబల్డ్. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి ఆ ఏరియా పక్క అంటే యూ కెన్ లుక్ ఆఫ్టర్ దిస్ నవాపేట్ అండ్ మేతాబ్గాన్గూడ అప్కమింగ్ ఏరియాస్. ఆల్రెడీ కొన్ని వెంచర్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి, కొత్త వెంచర్స్ వస్తున్నాయి. కొన్ని వెంచర్స్ హాఫ్ వేలో ఉన్నాయి. వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను కంప్లీట్ కాంట్రాక్ట్ చేసిన డీటెయిల్స్ ఇస్తాను మీకు. ఇంకోటి మూడోది ఏంటంటే ఫామ్ ల్యాండ్ ఉంది, కానీ రెసిడెన్షియల్ పర్మిషన్ కన్వర్ట్ చేసుకొని మీరు ఇల్లు కట్టుకోవచ్చు. సో ఇది కొత్త సబ్జెక్ట్. ఇంతవరకు మన ఈ ఆప్షన్ ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఈ ఆప్షన్లో ఏంటంటే మీకు అమ్మేది ఫామ్ ల్యాండ్గానే అమ్ముతాడు గ్రామ పంచాయత్ పర్మిషన్తో. బట్ మీరు ఇల్లు కట్టుకునే వెసులుబాటు ఉంది. అంటే ఇల్లు కట్టుకోవడం అంటే ఇట్స్ అగైన్ రెసిడెన్షియల్. HMD అయితే R1, R2, R3, R4 జోన్స్ వస్తాయి. ఇక్కడ అది రాదు. ఎందుకంటే గ్రామ పంచాయతీలో ఉంటూ అక్కడ ఆ ఏరియా వరకు ఫ్రీ జోన్. అంటే మీకు ఫ్రీ జోన్ అంటే కన్స్ట్రక్షన్ ఈజ్ అలౌడ్. బయో కన్జర్వేషన్ కానీ, 111 కానీ, FTL కానీ ఈ ఏరియాస్లో మనకి కన్స్ట్రక్షన్ రాదని తెలుసు. మీకు ఓన్లీ 10% వరకే అలౌడ్. సో ఇక్కడ నేను చెప్పే స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ టేక్ ఏ ఛాన్స్. రేట్ తక్కువ ఉంది, ప్లస్ మీకు కన్వర్షన్ చేసుకునే అవకాశం ఉంది. అంటే మీకు 9-10,000లో వచ్చేసి మీరు 200-300 గజాలు కొనుక్కుంటే ఎంత అవుతుంది మీకు? 18-25 lakhsలో మొత్తం ప్లాట్ వచ్చేస్తుంది. ప్లస్ దానికి ఉన్న కంఫర్ట్ జోన్ ఏంటంటే బికాజ్ ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ ఫ్రీ జోన్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ యూ కెన్ కన్స్ట్రక్ట్ ద రెసిడెన్షియల్ పర్పస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ బై కన్వర్టింగ్. అంటే మీరు పర్మిషన్కి అప్లై చేసుకుంటే మీకు హౌస్ నెంబరు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇస్తారు, మీరు కట్టుకోవచ్చు. సో ఇది ఇంత తక్కువ బడ్జెట్లో మీకు డిస్టెన్స్ చూసుకుంటే 40, 50, 60 కిలోమీటర్ రేంజ్లో ఉంది. మీకు సంగారెడ్డి మీకు తెలిసి ఎంత ఉంటుంది సిటీ నుండి. వన్స్ ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ నుండి వెళ్ళినప్పుడు మోకిల, శంకరపల్లి, మేతాబ్గాన్గూడ, నవాపేట్ అండ్ సంగారెడ్డి. సో దిస్ ఈజ్ సమ్వేర్ క్లోజ్ టు శంకరపల్లి తర్వాత మేతాబ్గాన్గూడకి, నవాపేట్కి దగ్గరలో వస్తుంది. సో పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇప్పుడు తక్కువ రేట్లో మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే జనరల్గా మనం బెంగళూరు హైవే అంతకుముందు మాట్లాడుకుంది కానీ, లేదా ముంబై హైవే మాట్లాడుకుంది కానీ, మీకు ఏమైందంటే 25-30,000 రోడ్ ఫేసింగ్ ప్రాపర్టీ ఉన్నాయి. ఇక్కడ రోడ్ ఫేసింగ్ ప్రాపర్టీ 100 feet రోడ్డు,
ఇట్ ఈస్ జస్ట్ 9,000 to 10,000 rupees per square yard. సో 20 lakhs ఉంటే మీరు 200 square yards పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 183 square yards to 220, 250, 300 ప్లస్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి మెయిన్ డెవలప్మెంట్ అంటే RRRకి వాకబుల్ డిస్టెన్స్, అంటే వెరీ క్లోజ్ టు RRR. దాని మొబిలిటీ వ్యాలీ అనేది ఇండస్ట్రీ మొత్తం మీకు ఒక్కసారి ఆ ఇండస్ట్రీ కానీ స్టార్ట్ అయింది. ఇప్పుడు యాక్టివిటీ వర్క్ స్టార్ట్ అయింది. 2,000 acres స్ప్రెడ్లో ఉంది. సో టాప్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు కమ్ యాజ్ పర్ ది ప్రిడిక్షన్స్. ఆల్రెడీ సమ్ కంపెనీస్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సైనింగ్. అండ్ నెక్స్ట్ 2-3 yearsలో యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి అట్లీస్ట్ 5 yearsలో కంప్లీట్ అయిపోద్ది. అది కంప్లీట్ అయిందంటే మాత్రం ఇట్స్ అ గోల్డ్ మైన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ షాద్నగర్, ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ కంది, ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ గచ్చిబౌలి అని చెప్పొచ్చు. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇప్పుడు బిఫోర్ ది ఎలక్షన్స్ ఆర్ ఎలక్షన్ అయిపోయినప్పుడు ఒక 1-2 monthsలో అయితే మీకు చాలా రీజనబుల్, అంటే రోడ్ ఫేసింగ్ మీకు ఎప్పుడు కూడా అప్రిషియేషన్, నేను అంతకుముందు కూడా చెప్పాను, 5 to 6 yearsలో 120% మీకు గ్యారంటీగా అవుతుంది. మేము సర్వే చేసినట్టు కూడా మా రియల్టర్ ఆక్సిజన్లో వీఆర్ హ్యావింగ్ ప్యానల్ ఎక్స్పర్ట్స్, వీఆర్ హ్యావింగ్ స్పెసిఫికలీ వర్కింగ్ ఆన్ దోస్ రోడ్స్. ఈ ఏరియా ఎందుకు నేను మీకు మాట్లాడుతున్నానంటే చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, ఇన్వెస్ట్ చేసుకున్నారు, ఆల్రెడీ దే ఆర్ మేకింగ్ గుడ్ మనీ. అండ్ బ్రాండెడ్ కంపెనీస్ కూడా అక్కడ వెంచర్స్ చేస్తున్నారు. మనకి మంచి సర్వే చేసాము. అండ్ ఈ పొటెన్షియల్ని ఎవరైతే ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ రిటర్న్స్, అండ్ కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే ఇల్లులు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. సో దట్స్ వన్ ఆఫ్ ది మోర్ అడ్వాంటేజ్. అండ్ సిటీకి ఇట్స్ 1/2 hour డ్రైవ్, మీరు హైదరాబాద్కి రావాలంటే 1/2 hour 30-40 minutes డ్రైవ్లో ఉంది. సో ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ ద సిటీ. అండ్ సంగారెడ్డి ఒకసారి హెచ్ఎండి అయిపోయిందంటే ఆల్మోస్ట్ హెచ్ఎండిలోనే ఉంది. అది హెచ్ఎండి అయిపోయిందంటే యూ కెన్ ఇమాజిన్ ఫ్రమ్ డిటీసీపీ టు హెచ్ఎండి మీకు తెలుసు 20, 30, 40% తేడా ఉంటుంది. ఆ ఇంక్రీజ్ని, ఆ డిఫరెన్స్ మీరు ఎన్కాష్ చేసుకోవాలనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ ది ఇన్వెస్టర్స్ బోత్ ఫ్రమ్ ఇండియా అండ్ అవుట్ సైడ్ to look and explore the investing opportunities, possibilities in these areas and make good money out of it. And దీని కన్సిడరేషన్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా ఇంకా ఫర్దర్, ఎందుకంటే వీడియోలో రిస్ట్రిక్టెడ్ టైం ఉంటుంది, నాకు ఎక్కువ చెప్పలేం. కాబట్టి మీరందరూ దీని మీద పొటెన్షియల్ ఎక్స్ప్లోర్ చేసి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మీకు కంప్లీట్ అపాయింట్మెంట్ తీసుకొని మీకు కన్సల్టింగ్ చేసి మీకు సరైన విధంగా గైడ్ చేయబడుతుంది. సో ఈ తాలూకా నాలెడ్జ్ని కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీరు యూ కెన్ ఎన్కాష్ ఇట్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. చాలామంది నాకు క్వశ్చన్ అడుగుతున్నారంటే, సార్ అప్పు చేసి ఇన్వెస్ట్ చేయొచ్చా అని. సో అది ఎస్ నో రెండు చెప్తాను, దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. అప్పు చేసి అంటే ఎక్కడ అప్పు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, మీకు ఏ ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంది అనేది ఇంపార్టెంట్. మామూలుగా మనం పర్సనల్ లోన్కి వెళ్తే డిఫరెంట్, హోమ్ లోన్కి వెళ్తే డిఫరెంట్, హ్యాండ్ లోన్కి వెళ్తే డిఫరెంట్. సో దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ ఐ సజెస్టెడ్, మీకు సపోజ్ హోమ్ లోన్ మీకు పాసిబిలిటీ ఉంది, మీరు అంటే ఎక్స్టెన్షన్ కానీ లేదా రీమోడలింగ్ కానీ చేసుకోవడానికి మీకు 7, 8, 9%లో దొరుకుతుంది. కానీ అదే విధంగా మీరు చూసుకుంటే ఆ అమౌంట్ మీరు రియల్ ఎస్టేట్లో పెడితే కనుక 20-25% per annum ఉంది. సో సంబడీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ లోన్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మీరు 9% కట్టి మీరు 25% వస్తుంటే అది పాజిటివా లేదని మీకు తెలుసు. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద లొకేషన్ వేర్ యూఆర్ ఇన్వెస్టింగ్, ది బిల్డర్ హూమ్ యూఆర్ సెలెక్టింగ్, ది ఏజెంట్ యూఆర్ సెలెక్టింగ్, ఇవన్నీ కూడా పారామీటర్స్ చూసుకోవాలి. ఎందుకంటే రేట్లు 9,000, 10,000 అనేది మీకు మెయిన్ రోడ్కి 1/2 kilometer, 1 kilometer. నేను అంతకుముందు డిస్కస్ చేసిన షాద్నగర్ బెంగళూరు హైవే కానీ ముంబై హైవే కానీ యూ హ్యావ్ టు గో 10 kilometers ఇన్సైడ్ టు గెట్ 8,000-9,000. బట్ ఇప్పుడు నేను చెప్పిన ఇవాళ ఈ వీడియోలో చెప్పిన ఏరియా ఏంటంటే మెయిన్ రోడ్ ఫేసింగ్ 15,000-18,000 ఉంది, మెయిన్ రోడ్కి 1/2 kilometer, 1 kilometer 9,000-10,000 ఉంది. అండ్ ఈ 9,000-10,000 ప్రాజెక్ట్ అనేది క్లోజ్ టు 100 acres ప్రాజెక్టు. అండ్ 80% ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ సోల్డ్ ఆఫ్, ఇంకో 20-25% ఉంది. నాకు ఆ ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఐ ఫౌండ్ సమ్ పొటెన్షియల్ ఇన్ దట్. అండ్ ఆల్రెడీ గ్రీనరీ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ మంచిగా డెవలప్ అయింది. అండ్ దే ఆర్ ఎక్స్టెండింగ్ దట్ పర్టికులర్ ల్యాండ్ బై అనదర్ 40-50 acres. సో ఇవాళ మీరు కానీ అది పెట్టుకుంటే పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. సో 9,000-10,000 మీరు ఎక్కడ కూడా దొరకట్లేదు అనేది మనం ఇప్పుడు శంకరపల్లి మోకులు వెళ్తే ఆల్మోస్ట్ 40,000, 50,000, 70,000, 80,000 దాకా కూడా ఉంది. సో అది చూసుకొని మీరు 20 లక్షలకే మీకు ప్లాట్, లేదు ఇంకా గట్టిగా మాట్లాడితే 15-16 లక్షలకే ప్లాటు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 50 kilometer హెచ్ఎండి పరిధిలో మీకు దొరుకుతుందంటే ఫర్ ది అప్రూవల్ ఇస్ ది గ్రామ పంచాయత్. బట్ ది మేజర్ అడ్వాంటేజ్ నేను చెప్పినట్టు చెప్పి క్లోజ్ చేస్తాను. గ్రామ పంచాయతీ ప్లాట్లో మీరు రెసిడెన్షియల్గా ఫ్రీ జోన్ కింద వచ్చింది ఈ పర్టికులర్ ప్రాజెక్టు.
Free zone means you can construct. So hope you understood this knowledge. మీకు కానీ ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, హెల్ప్ పీపుల్ ఆర్ వాంటింగ్ టు ఇన్వెస్ట్. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ ద నెంబర్ బీయింగ్ స్క్రోల్డ్. విల్ డెఫినెట్లీ. అండ్ వన్ లాస్ట్ సజెషన్ ఆర్ రిక్వెస్ట్ ఇస్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ, సార్ ఒక్క నిమిషం మాట్లాడతారు, మీరు 20 లక్షల నుండి 2 కోట్లు 3 కోట్లు పెట్టారు, ఒక్క నిమిషంలో నేను సజెస్ట్ చేయలేనండి. కైండ్లీ టేక్ యువర్ అపాయింట్మెంట్. 1 అవర్ మీకు 1-to-1 మాట్లాడతాను. సో దట్ నేను 1 అవర్ మాట్లాడినందుకు మీ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బీ సేఫ్. నేను తొందరగా 1 నిమిషంలో చెప్పేసి ఎలా చెప్తాను చెప్పి, మీ గురించి తెలియకుండా, మీ ప్రాసెస్ తెలియకుండా, మీ క్వశ్చన్స్ తెలియకుండా, మీ పర్పస్ తెలియకుండా నేను చేయలేను. జనరల్గా మీ ఆల్రెడీ చెప్పాను మీకు, మీ ఇన్వెస్ట్మెంట్ 4 టైప్స్లో ఉంటుంది. 1 ఫర్ యువర్ క్యాపిటల్ కన్జంప్షన్, 2 ట్రేడింగ్, 3 రెంటల్ ఇన్కమ్, 4 లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ 4ని మీ అనలైజ్ చేసి మీకు ఏ ఏరియా సూటబుల్, ఏ పక్క సూటబుల్, ఎంత సైజ్ సూటబుల్, ఏ బడ్జెట్లో కొనాలి అనేది మీకు నేను చెప్తాను. సో హోప్ యూ అండర్స్టూడ్ ది వ్యాలీ పాయింట్ ఆఫ్ ది మొబిలిటీ వ్యాలీ విచ్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ 2000 acres. Thank you very much.